ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కూర్చో వైశాలి. నాకు తెలిసి ఈ పెళ్లి ఇష్టం లేక ఎటో వెళ్ళిపోయి ఉంటాడు బావగారు. మీకు మీరే అన్ని మాట్లాడేసుకుంటారా? వాడు యాడికి పోయినాడో ఏమో అని ఆలోచించకుండా ఎటో పారిపోయి ఉంటాడో, పెళ్ళంటే ఇష్టం లేదో అంటుండారు. నేను చెప్పే దాంట్లో అబద్ధం ఏముందొదినా? చిరంజీవికి ఆ విజయశాంతి అంటే ఇష్టం ఉన్నట్లుంది. అందుకే ఆ పెళ్లి చెడగొట్టి ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అదే కుదరట్లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నన్ను ఇష్టపడ్డం ఏంటి? అతను ఇష్టపడితే సరిపోతుందా? అతని ఇష్టపడినంత మాత్రాన నా చెల్లి చేసుకుంటుందా? అనుకున్న ముహూర్తానికి అనుకున్న అబ్బాయితోనే నా చెల్లి పెళ్లి జరుగుతుంది. నీ చెల్లి పెళ్లి నీ ఇష్టమమ్మా, ఎట్లయినా చేసుకోవమ్మా. మధ్యలో నా అల్లుండంటారెందుకో? నిజంగానే వాడు ఇష్టపడితే మొహం మీదే చెప్పేస్తాడు. మనసులో పెట్టుకుని మాట్లాడడం వాడికి చేత కాదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టమ్మా? మండపంలో అసలు ఈ గొడవ ఏంటి? ఏమై ఉండదురా? అటు చూద్దాం పద. వరుణ్ వరుణ్ రే ఏమైందిరా? అరే ఏమై ఉండదు? అరే రే లేరా వరుణ్, లే వరుణ్. అరే వరుణ్, రే వరుణ్, రే ఏమైందిరా? రే వరుణ్, రే అరే ఏమైందిరా? రే అరే వరుణ్, అరే వరుణ్, అరే రే లేరా? అరే లేరా? లే వరుణ్, రే ఏమై ఉండదురా? ఏమోరా, నీ ఫ్రెండ్ వచ్చాడు, ఆల్బమ్ ఇచ్చాడు. ఎవరో రౌడీలు అడ్డుపడితే వాళ్ళని కొట్టి పడేశాడు. కానీ అంతలోనే ఎవరో వెనక నుంచి నన్ను కొట్టారా. కొట్టాడా? చూడురాడు, అసలు నిన్ను కొట్టాల్సిన అవసరం ఎవరికుంది? రే ఆల్బమ్ ఏది? ఏమోరా, నా చేతిలోనే ఉండాలి. ఏమైపోయినట్టు? రే ఏదిరా? రే సరేరా, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది, వెళ్దాం పద. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అన్నా ముహూర్తాల సంగతి తర్వాతనా? వాటి గురించి బయట పెట్టాలంటే ఈ ఆల్బమ్ వస్తే చాలనుకున్నాను. ఛా, ఆల్బమ్ ఎట్టా చేసుండారు, వరుణ్ ఏమో కొట్టి పడేసినారు. ఇదంతా కావాలనే వాడు చేస్తా ఉన్నాడనా? సరేరా, నిజమే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? మీ ఫ్రెండ్ ఎవరు వస్తున్నారన్నావు కదా, నువ్వు ముందొచ్చే పేట్ల మీద కూర్చో. అక్కడ నాన్న అతయ్య ఎదురు చూస్తూ ఉంటారు, రారా. రేయ్, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావురా. ఎట్ ది సేమ్ టైం నీ జీవితం గురించి కూడా చూసుకోవాలి కదా. పద పద. వీడేంటి నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏకంగా మండపంలో నుంచి జంప్ అయిపోయినట్టున్నాడు. వాడు ఎటుపోతే మనకెందుకత్తయ్యా? ఈ పెళ్లి ఆగిపోవడమే కదా మనకు కావాల్సింది. చిన్నబావ రాళ్లే మావయ్య, ఇక ఈ పెళ్లి జరగదు, నాకు అర్థమవుతుంది కదా. వాళ్ళ పెళ్లి చేసేయండి. బావకి ఇష్టం లేని పెళ్లి నేను కూడా చేసుకోను. బుద్ధుండదా నీకు? యాడిపోయినావురా? ఇది పెళ్లి అనుకుంటున్నావా ఇంకేదైనా అనుకుంటున్నావురా నువ్వు? పీటల మీద అమ్మ ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బయటేం పనిరా? వాడు వాష్రూమ్కి వెళ్ళాడు నాన్న, నేనే వెళ్ళి తీసుకొచ్చాను. మరి ఆ మాట చెప్పి కదా వెళ్ళాలి. నువ్వు కనిపించకుండా పోయేసరికి
నీకేమో ఈ పెళ్లి ఇష్టం లేదని మాట్లాడుతుండారు అందరూ. అన్నపూర్ణ వాణ్ణి కూర్చోమను. సర్లే కూర్చోరా, కూర్చో. ఏంటి ఎప్పుడు ఆపుతావు? హలో చిరు, ఎక్కడున్నావు? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. మధుర బ్యాంక్విటే కదా. త్వరగా వచ్చాయి. నువ్వు రావడం ఏమాత్రం ఆలస్యం అయినా ఈడ విజయశాంతి జీవితం నాశనం అయిపోతుంది. ఒక 2 minutes లో నీ ముందుంటాను చిరు. వీడు ఇంకేదో ప్లాన్ వేసినట్టున్నాడే. ఆ ఝాన్సీని ఏమైనా మండపానికి రప్పిస్తున్నాడేమో. ఆ అర్జున్ గారు ఇంత హడావిడిగా పోతున్నాడంటే ఝాన్సీని తీసుకురావడానికి అయి ఉంటుంది. నో డౌట్. దాన్ని ఎలాగైనా సరే లోపలికి రానివ్వకూడదు. రేయ్, నేను ఎవరైతే రాకూడదనుకున్నానో అది వచ్చేసిందిరా. ఎట్టి పరిస్థితుల్లో అది నా కళ్ళ ముందుకు రాకూడదు. అలాగే అన్నా. దాన్ని దాని బిడ్డని మాయం చేసేయండి రా. సరే అన్నా. బాబు, జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. జీలకర్ర బెల్లం పెట్టేసినాడంటే ఆ పాప పెండ్లి అయిపోయినట్టే. ఎట్టదా కాపాడాలా? బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టు నాయనా. రే చిరు, తీసుకోరా. తీసుకో బాబు. రే చిరు, ఏం చేస్తున్నావు? వదలమంటుంటే